Hello friends and my dear well wishers. Once again welcome back to the GAN Simplify YouTube channel. 40 years గా భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ద్వారా ఏర్పడినటువంటి 337 మెట్రిక్ టన్స్ విష వ్యర్థాలను డిస్ట్రాయ్ చేయమంటూ రీసెంట్ గా ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ కంప్లీట్ అనాలిసిస్ తో పాటు ఆ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ద్వారా ఏర్పడినటువంటి విష వ్యర్థం ఎలా డిస్ట్రాయ్ చేయబోతున్నారనే విషయం కూడా తెలుసుకుందాం. సో మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేస్తూ వీడియో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సో ఇక్కడ భోపాల్ వాయు విషాదం గురించి మీరు వినే ఉంటారు. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ డిసెంబర్ 2-3 తారీఖులలో 1984లో భారత్లోని మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నగరంలో చోటు చేసుకున్నటువంటి అత్యంత దుర్ఘటన. ఈ వాయు ప్రమాదం ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా పరిగణించబడింది. భోపాల్లో ఉన్నటువంటి యూసీఐఎల్ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ రసాయనాలను ఉత్పత్తి చేయడంలో నిమగ్నం అవ్వగా ఈ కంపెనీ వాయు రూపంలో ఉన్నటువంటి ఎంఐసి మిథైల్ ఐసోసైనైడ్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తూ దాన్ని ఇతర ఉత్పత్తుల కోసం వినియోగించేది. 1984 డిసెంబర్ 2-3 తేదీల మధ్యరాత్రి ఎంఐసి మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ స్ప్రింక్లర్ సిస్టమ్ దెబ్బతినడంతో గ్యాస్ లీక్ అవ్వడం మొదలైంది. ఇక్కడ ఎంఐసి మిథైల్ ఐసోసైనైడ్ నిల్వ చేసే ట్యాంకులలో కూలింగ్ వ్యవస్థ అనేది దెబ్బతినడం వల్ల మిథైల్ ఐసోసైనైడ్ ఉన్నటువంటి ట్యాంకులలో ఉష్ణోగ్రత పెరిగింది. దాని ఫలితంగా గ్యాస్ లీకేజ్ మొదలైంది. ఇలా ఈ విష రసాయన వాయువులు భోపాల్ నగరంలోని పెద్ద భాగాన్ని కప్పివేసి వేలాది ప్రజల ప్రాణాలను తీసుకుంది. ఈ గ్యాస్ లీకేజ్ కారణంగా 3,000గా ఉన్నటువంటి మరణాల సంఖ్య ఇప్పటికీ 20,000కు పైగా చేరుకుంది. మరి అదే విధంగా వేల కొద్ది ప్రజలు మిథైల్ ఐసోసైనైడ్ విషవాయువు కారణంగా మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, కంటి చూపు లోపాలు మరియు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేగాక ఈ గ్యాస్ లీకేజ్ ద్వారా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం మరియు భూమి కాలుష్యాలు చోటు చేసుకున్నాయి. ఈ విధంగా గ్యాస్ లీకేజ్ ద్వారా ఏర్పడినటువంటి రసాయన వేస్ట్ను భూపాల్లో నిల్వ చేయడానికి అవసరమైన భద్రతా ప్రమాణాలు సరిపోకపోవడంతో ఆ మిథైల్ ఐసోసైనైడ్ రసాయనాన్ని నిల్వ చేయడానికి పీతంపూర్ను సురక్షిత ప్రదేశంగా పరిగణించి 12 అతిపెద్ద కంటైనర్లను పీతంపూర్కు తరలించడం అయితే జరుగుతుంది. కానీ అక్కడ ఈ విష వ్యర్థాన్ని గురించి తెలుసుకున్నటువంటి ప్రజలు ఆందోళనను చేపట్టి అడ్డుకున్నారు. ఈ విష వ్యర్థం పీతంపూర్లో నిల్వ చేయడం వల్ల అక్కడి ప్రజల యొక్క ఆరోగ్యం మరియు భద్రతకు తీవ్ర ప్రమాదాలు కలిగించే అవకాశం ఉందని వారు భావించారు. ఇక్కడ ఈ మిథైల్ ఐసోసైనైడ్ వేస్ట్ యొక్క వెయిట్ చూసినట్లయితే 337 మెట్రిక్ టన్స్. మనం ఈ మెట్రిక్ టన్ను ఒక టన్గా కూడా పిలుస్తాం. అంటే టోటల్ 337 టన్స్. ఈ వ్యర్థాన్ని 12 అతిపెద్ద కంటైనర్లలో పీతంపూర్లో నిల్వ చేయడం అయితే జరిగింది. ఈ వ్యర్థాన్ని డిస్ట్రాయ్ చేసేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. ఎందుకంటే ఈ విష వ్యర్థాలను పీతంపూర్లో డిస్ట్రాయ్ చేయకూడదని భోపాల్ హైకోర్టులో పీతంపూర్ ప్రజలు మరి అదేవిధంగా అక్కడి హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ ఈ వ్యర్థానికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేయడం అయితే జరుగుతుంది. దాంతో కోర్టు ద్వారా క్లియరెన్స్ వచ్చేసరికి ఈ 40 ఏళ్ల సమయం అయితే పట్టింది. రీసెంట్గా భోపాల్ హైకోర్టు వచ్చేసి ఈ వ్యర్థాన్ని డిస్ట్రాయ్ చేసేందుకు క్లియరెన్స్ ఇవ్వగా మళ్ళీ అక్కడి పీతంపూర్ ప్రజలు మరి అదేవిధంగా హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ మిథైల్ ఐసోసైనైడ్ వేస్ట్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అక్కడ సుప్రీంకోర్టులో ఈ కేసు హియరింగ్ ఫిబ్రవరి 27న ఉండగా సుప్రీంకోర్టు ఈ మిథైల్ ఐసోసైనైడ్ వ్యర్థానికి సంబంధించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూసినట్లయితే భోపాల్ హైకోర్టు ద్వారా ఇచ్చినటువంటి క్లియరెన్స్ను అంగీకరిస్తున్నామని జడ్జిమెంట్ ఇవ్వడంతో ఈ విష వ్యర్థాన్ని కాల్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వ్యర్థాన్ని పీతంపూర్లో ఫుల్ సేఫ్టీ అండ్ ప్రికాషన్స్తో మొదటగా 337 మెట్రిక్ టన్ నుండి 10 టన్నుల వ్యర్థాన్ని ఇన్సినరేటర్లో వేసి 8.30 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వద్ద 3 రోజుల పాటు అనగా 72 అవర్స్ వరకు ఈ ఇన్సినరేటర్లో బర్న్ చేయడం అయితే జరుగుతుంది. అలా వచ్చినటువంటి వేస్ట్ను ల్యాండ్ ఫిల్ సైట్కి పంపి శాశ్వతంగా ఆ వేస్ట్ను భూమిలో పాతడం జరుగుతుంది. ఇలా మొదటగా 10 టన్నులతో మొదలుపెట్టి తర్వాత 4th మార్చ్ మరియు 12th మార్చ్లో మరో 2 ట్రయల్స్ జరిపి ఈ ట్రయల్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్ 27th మార్చ్ 2025కి జబల్పూర్ హైకోర్టులో ప్రవేశపెట్టాక మిగిలిన విష వ్యర్థాన్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలనే నిర్ణయం జబల్పూర్ హైకోర్టు నుండి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తూ ఈ వీడియో ఎక్కువ మందిని చేరేందుకు సహకరించండి. మరి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.